పెద్దమ్మ తల్లి కొలువు తీరి ఉన్నారు. పెద్దమ్మ తల్లితోనే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం మొదలైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మనకి వివరించారు. తల్లికి ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మా కాపాడమ్మని వేడుకుంటూ మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం. పెద్దమ్మ తల్లి ఉన్నారు. ఇక్కడ ఒక వేప చెట్టు కూడా పెట్టారు. మొదట్లోనే ఉన్నారు అమ్మ, స్వామి ఉన్నారు. అయితే ఇందాక ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడినప్పుడు ఆలయంలో ఏదైనా చెడు జరగబోతోంది, ఇక్కడ పరిసరాల్లో ఏదైనా ఇబ్బంది కలగబోతోంది అన్న ఆలోచన వచ్చినప్పుడు నాగేంద్ర స్వామి వారు పాము రూపంలో వచ్చి ఇక్కడ తచ్చాడుతూ ఇక్కడ నడియాడుతూ ఉంటారని, ఆయన వచ్చారు అంటే ఏదో జరగబోతుందని ఒక సంకేతం అని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ మిగతా పూజలు ఎటువంటి అపచారం జరగకుండా ఉండటానికి పూజలు మొదలైనవి చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అమ్మని దర్శించుకుందాం పదండి. శ్రీ హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి చిన్నమ్మగా పిలుస్తామని చెప్తూ ఉన్నారు. ముందుగా అమ్మని దర్శించుకున్న తరువాత అర్ధనారీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులంతా. గురుగారు, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటండి? ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే, అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది. ప్రాతకాలాన్నే ఉదయం పూట అమ్మవారికి 5-5:30 ప్రాంతమున అభిషేక కార్యక్రమాన్ని చేపడతాం. అలాగే అభిషేకం అనంతరం అలంకరణ ఉదయం 7-7:30-8 గంటల వరకు అభిషేకము, అలంకరణ, ప్రాతకాల పూజ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి అంటాం కదా, చిన్నమ్మ అన్న పేరు ఎలా వచ్చింది? ఆమెకు చిన్నమ్మ అనే పేరును దేవాలయ ధర్మకర్త గారు చిన్నమ్మ అని పేరు పెట్టడం జరిగింది అమ్మవారికి. ఆ విధంగా అమ్మవారిని చిన్నమ్మ అని పిలుచుకోవడం జరుగుతుంది. సంతోషం అండి. చిన్నమ్మని దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం అర్ధనారీశ్వర స్వామి ఆలయంలోకి వెళ్దాము. వెళ్లే ముందు ధ్వజస్తంభాన్ని ఒక్కసారి చూసి దండం పెట్టుకొని తర్వాత మనం అర్ధనారీశ్వర స్వామి ఆలయ విశిష్టతని చూద్దాం రండి. ఇది అర్ధనారీశ్వర స్వామి ధ్వజస్తంభము. మనం ఇక్కడ చూస్తే కనుక శివుని యొక్క 3వ కన్ను దీని మీద చెక్కటం జరిగింది. ఇది కూడా ఏకశిలతో నిర్మించబడింది. చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది. స్వామివారి ముందు ఏకశిలతో ధ్వజస్తంభం నిర్మాణం చేయటం జరిగింది. తర్వాత ఆలయ గోపురం మీద కూడా మనం ఒకసారి చూసుకుంటే త్రిశూలం, డమరుకం, ఓం శక్తి, ఒకవైపున నంది, స్వామివారి వాహనమైనటువంటి నంది, అమ్మకి ప్రతీకగా సింహాన్ని అక్కడ ఉంచటం జరుగుతూ ఉంది. తర్వాత లోపలికి వెళ్దాం, స్వామివారిని ఒకసారి చూద్దాం. మనం ఏ శివాలయానికి వెళ్ళినా ముందు ఆయన వాహనమైనటువంటి నందితో మాట్లాడి నందిని దర్శించుకున్న తర్వాతే స్వామివారి దర్శనం. సో నందిని ఒకసారి దర్శించుకొని లోపలికి వెళ్దాం. కానీ ఈ ఆలయంలో చూసుకుంటే ప్రతి అడుగు, ప్రతి అణువు చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉన్నాయి. పైన మనం చూసుకుంటే కనుక శ్రీచక్రం చాలా తక్కువగా చూస్తాము. శ్రీచక్రాన్ని అమర్చారు పైన మనకి. అలానే కింద చూసుకుంటే పాదాలు, అయ్యవారి పాదం, అమ్మవారి పాదం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. క్లియర్ గా చూస్తే అయ్యవారి పాదం కొంచెం పెద్దదిగాను, అమ్మవారి పాదం కొంచెం చిన్నదిగాను నిర్మించడం జరిగింది. దీని కింద కూడా శ్రీచక్రం అమర్చారట. పైన శ్రీచక్రం, అలానే కింద కూడా శ్రీచక్రం. పైన ఇక్కడ అయ్యవారి పాదం, ఇక్కడ అమ్మవారి పాదం. పైన శ్రీచక్రం యొక్క నీడ కింద పడుతుందని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తా ఉన్నారు. అలానే స్వామిని, అర్ధనారీశ్వర స్వామిని కనుక మనము దర్శిస్తే ఒకవైపు అయ్యవారు, మరోవైపు అమ్మవారు చాలా స్పష్టంగా ఒక స్త్రీమూర్తి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అలంకరణ ఉంటుందో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అమ్మకి ముక్కెర, చెవుకి దుద్దుల్లాంటివి ఒకవి, తర్వాత అమ్మవారికి మంగళసూత్రం, అలాగే అయ్యవారికి వచ్చేసరికి ఆభరణాలు, చేతిలో త్రిశూలం అయ్యవారికి, అమ్మవారికి ఏమో చేతిలో కమలాన్ని ఏర్పరిచి చూసిన కొద్దీ అంటే మనల్నే చూస్తున్నారా, మన వైపే చూస్తున్నారా అన్నట్లుగా చాలా ప్రశాంత వదనంతో ఉన్నారు అమ్మ అయ్య కలిపి అర్ధనారీశ్వర స్వామిగా. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, మనశ్శాంతి లేకపోయినా ఆలయాన్ని దర్శించి ఒక 9 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కనుక తప్పక కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఆలయంలో కడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. ద్వారాలు చూసుకుంటే శివ పార్వతుల కలయిక, వారి వివాహం,
వారిద్దరూ ఉన్నటువంటి నటరాజస్వామి, ఇట్లా ప్రతి ఆ ద్వారం మొత్తం కూడా వివిధ భంగిమల్లో మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆ, మూల విరాట్టుని కనుక మనం చూసుకుంటే అర్ధనారీశ్వర రూపంలో శివ పార్వతులు ఇద్దరు కూడా మనకి దర్శనమిస్తా ఉన్నారు. ఒకవైపు అయ్యవారు, మరోవైపు అమ్మవారు. అమ్మవారి రూపాన్ని చాలా స్పష్టంగా చేయటం జరిగింది. అమ్మకి ముక్కెర, అలాగే చెవుకి, మెడలో మంగళసూత్ర ధారణ చాలా క్లియర్గా ఒక స్త్రీమూర్తి రూపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి చూపించడం జరిగింది. మరోవైపు స్వామివారు, అయ్యవారు, మన ఇద్దరం ఒకటే, ఈ సృష్టికి నువ్వు నేను కలిస్తేనే ఈ సృష్టి అనేది మనకి ఈ అర్ధనారీశ్వర స్వామి దర్శనం చేసుకున్న అర్ధనారీశ్వర స్వామిని చూసినా కూడా అర్థమవుతుంది. స్వామివారికి ఒక చేతిలో త్రిశూలం, అమ్మకేమో మరో చేతిలో కమలం. అలానే ప్రతిదీ కూడా, ప్రతి అణువు కూడా అర్ధనారీశ్వరులు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తే తెలిసిపోతూ ఉంది, అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ అర్ధనారీశ్వర స్వామి ఆలయం ఒకటి. ఏదైనా కోరిన కోరికలు తీర్చుకోవాలన్నా, వాటికి ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా స్వామివారిని దర్శించి ఒక 9 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం లభిస్తుందని, మనం కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు తెలియజేస్తా ఉన్నారు.